ఎవరైతే ఉదయకాలాన్ని ప్రార్థనను సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో దేవుడు వారిని స్థిరపరుస్తాడు, వారి ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు, వారి వ్యాపారాన్ని స్థిరపరుస్తాడు, వారికి ఉన్న ప్రతి దానిని స్థిరపరిచి వారి ఖ్యాతి బహుదూరం వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతటి ఘనమైన కార్యాలు, అంతటి ఆశ్చర్యకరమైన కార్యాలు, అంతటి ఉన్నతమైన కార్యాలు చేయడానికి మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో ఉండొచ్చు దేవుని బిడ్డలారా, మనం కష్టపడి చదువుతుండొచ్చు, కష్టపడి ఉద్యోగం చేస్తుండొచ్చు. ఎన్ని చేసినా మనము మన ఖ్యాతి అధికం కావడానికి, మనము స్థిరపడి మనకొచ్చిన సంపద కానీ మనకొచ్చిన ఆశీర్వాదం కానీ స్థిరపడడానికి కేవలం దేవుడే కారణం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన జ్ఞానం వల్ల మనం స్థిరపడలేం, మన జ్ఞానం వల్ల మనం గణపరచబడలేం, మన తెలివి వల్ల మనం హెచ్చించబడలేం. ఒకడు దేవుని ద్వారా ఆశ్చర్యకరమగు సహాయాన్ని పొందితే ఆ వ్యక్తి స్థిరపడి ఆ వ్యక్తి కీర్తి దూరానికి వ్యాపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.